జర్రా ఇప్పుడు రాజమౌళి జర పక్కకు పెట్టి ఆయన తీసుకొచ్చిన ట్రైలర్ దగ్గరకు వద్దాం. దానికి 1200 కోట్ల బడ్జెట్ అని పెట్టిండు. కట్టలు కట్టనీకే మళ్ళీ 15 కోట్ల ప్రమోషన్ అని పెట్టిండు. మరి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి హనుమంతుడి మీద ఏడ్చినోడు ఒక 30 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసి ఉంటే హనుమంతుడు కాపాడేవాడేమో కదా. ఐమాక్స్ కెమెరాలు ఉన్నా సరే ఆన్ అవ్వాలి ఉంటే కొబ్బరికాయ కొట్టాల్సిందే. ముహూర్తం లేకుండా సినిమాలు తీయమని చెప్పండి. యాక్షన్ అక్కడి నుంచి రాకపోతే రియాక్షన్ ఇటువైపు నుంచి రాదు. మనమేం పనులు లేవా దీని మీద కూర్చోడానికి? ఆడ ఎంత కిందికి గట్టి కొడితే అంత మీదికి లేస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, నేను దేవుని నమ్మను అన్నాడు. దేవుని నమ్మనోడికి దేవుని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో వైఫ్ ని ఓపెన్ గా అవమానించినట్టే కదా స్టేజ్ మీద. ఇంట్లో వైఫ్ ని అట్లా అవమానించినోడు బయట ఎంతమంది హనుమంతుడి మీద విశ్వాసంతో ఉన్నారు. నమ్మకం వేరు, విశ్వాసంతో ఉన్నారు. వీళ్ళందరి సెంటిమెంట్ హౌట్ చేయడానికి అతనికి ఏ రైట్ ఉంది? ఇప్పుడు రాముడు అంట బోరింగ్ క్యారెక్టర్ అన్నాడు, కృష్ణుడు కమర్షియల్ హీరో అన్నాడు. 16,000 మంది గోపికలను ఏకకాలంలో కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని చేసుకోగలుగుతాడు ఒకసారి? చేసుకోలేడు కదా. మీరు కృష్ణుడి లైఫ్ చూస్తే రాముడి లైఫ్ తో కంపేర్ చేయండి. రాముడికి ఎలివేషన్ ఇస్తే ఇంకొక రేంజ్లో ఉంటది. రాక్షసుడు, మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. మరి శూర్పణఖ ఉంది. రావణాసురుడు ఏం చేశాడు? రాముడు లేకుండా చేసి సీతమ్మని అపహరించాడు. ఇక్కడ ఎలివేట్ చేయండి రాముడిని. ఎందుకు రాముడు లేకుండా చేశాడు? ఎందుకంటే రాముడి పరాక్రమం శూర్పణఖ అక్కడ చెప్పింది. 14,000 మంది కరదూషణుల్ని 72 నిమిషాలు సంహరించాడని ఉచ్చబడుతుంది రావణాసురుడికి. సీతమ్మని అపహరించడానికి మారీచుని వాడుకున్నాడు రావణాసురుడు అని అంటే రావణాసుడికి రాముడిని ఎదుర్కొనే దమ్ముందా లేదా? లేదు. కాబట్టే కదా మారీచుని వాడుకున్నాడు. ఇక్కడ ఎలివేట్ అవ్వట్లేదా రాముడు? ఎందుకు రాముడిలో ఎక్కడ బోరింగ్ క్యారెక్టర్ ఉంది? ఆడికి రామాయణం తెలియదు.